హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీని ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి అయితే పండగే. ఈ బిర్యానీ మీద నాన్ వెజ్ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకొని 1 గంట పాటు ఈ బియ్యం నానబెట్టుకోవాలి. ఏ బిర్యానీ చేసుకున్నా సరే రైస్ అనేది నానబెట్టుకొని చేసుకున్నట్లయితే గనక మనకు బిర్యానీ అనేది పొడి పొల్లాడుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి వెజిటబుల్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, 1 కప్పు వరకు పచ్చి బఠానీలు, 2 కప్పుల వరకు క్యాలీఫ్లవర్ ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కచ్చపచ్చగా మిక్సీ పట్టయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. అలాగే 1/2 చెంచా వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1.5 చెంచా వరకు కారం, 1.5 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్న కూరగాయలు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్, బీన్స్ కూడా తీసుకోవచ్చు. కూరగాయ ముక్కలన్నీ కూడా మ్యారినేట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక 2 చెంచాల వరకు నూనె పోసుకోవాలి. మరీ ఎక్కువగా నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నూనె వేడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా ఈ నూనెలో కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ వెజ్ బిర్యానీని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే కట్టెల పొయ్యి మీద చేసే వంటలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి కదా. ఆల్మోస్ట్ మన ఛానల్లో చాలా వరకు కూడా కట్టెల పొయ్యి మీద చేసే వంటలే ఉంటాయి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి. ఇలాంటి వంటల్ని మరెన్నో చూసేయచ్చు. సరే, కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి 1.5 చెంచా వరకు ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొక 5 నిమిషాలు మూత లేకుండా ఉడికించుకోవాలి. దీన్ని మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఈ అన్ని కూరగాయల్లో కూడా వాటర్ శాతం అనేది ఉంటుంది కాబట్టి ఇది మనకు ఈజీగా అయితే ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఎసరు కోసం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 చెంచా వరకు నెయ్యి, రుచికి తగినంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఎసరు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ముందుగా దించి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఎసరు అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అంతా కూడా వేసుకోవాలి. ఇలా బియ్యం అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే 70% వరకు ఉడికించుకోవాలి. మనకి ఇది మరీ ఎక్కువగా ఉడికినట్లయితే కనుక మనకు బిర్యానీ అనేది మెత్తగా అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రైస్ అనేది 70 నుంచి 75% వరకు ఉడికినట్లయితే కనుక మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు రైస్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని దించేసుకొని రైస్లోని వాటర్ అనేవి లేకుండా ఇలా జాలి గరిటెతో తీసుకొని అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న కర్రీ పైన అయితే వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇదే విధంగా అయితే వేసుకోవాలి. చక్కగా ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఇలా సమానంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన 1 చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేయడం లేదు. మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయని చెప్పేసి నేనైతే తీసుకోవడం లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకొని చిన్న మంటలో 5 నిమిషాలు చక్కగా దమ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే మనం నాన్ వెజ్ బిర్యానీలు ఏవి చేసుకున్నా సరే దీనిపైన ఒక బర్వ్ అనేది పెడతాం, కానీ ఈ వెజిటబుల్ బిర్యానీకి ఏం అవసరం లేదు. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే కనుక మనకు రైస్ అనేది చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది. అలాగే గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, మనకు గ్రేవీ అంతా కూడా ఎంత బాగా వచ్చిందో. దీన్ని చేసుకోవడానికి మనకి ఎక్కువ సమయం కూడా పట్టలేదు కదా. 15 నిమిషాలలో మనకు వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు వెజ్ బిర్యానీ తినాలనిపిస్తుంది కదా. ఈసారి మీరు చేయాలనుకుంటే కనుక కంపల్సరీ ఇలా చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. తిన్నవారంతా కూడా వావ్ ఏమి రుచి అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా డైరెక్ట్గా తిన్నా సరే బాగుంటుంది, లేదంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.